విశేషమైన పూజలు ఎందుకు అంటే దేవుడు మన అనుగ్రహించడానికి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇవ్వడం వల్ల దేవుడు మన పైన అనుగ్రహం చూపిస్తాడు అని మామూలుగా అనుకుంటారు. కానీ జనరల్గా ఏంటి అంటే దేవుడికి ఇవన్నీ ఇచ్చి మనం సాటిస్ఫై చేయగలమా అని ఒకసారి ఆలోచించుకుంటే మనం బుర్రపెట్టి అసలు చేయలేము. ఎందుకు అని అంటే ఆయనే మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేవాడు. మనం మళ్ళీ ఆయనకి ఇవన్నీ ఇవ్వడమే ఉంది అని ప్రశ్నించుకుంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి అసలు సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు అంటే ఈ నేను అన్న పదార్థంలోనే లేదు. ఏమిచ్చినా సరే అంటే మామూలుగా ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది. అదే దేవుడికి మీరు పూజ చేసినా సరే ఏమనిపిస్తుంది, అయ్యో ఈ పువ్వులతో చేశానా, ఈ పువ్వులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవి ఉన్నాయి కదా అని సరిపోతుందా అంటే ఇంకోటి ఏదో ఒక అంటే ఎక్కడ సాటిస్ఫాక్షన్ అన్నది లేదు. ఆ డిస్సాటిస్ఫాక్షన్ కారణం ఏమిటి అంటే రూపతన్మాత్ర. ఎందువల్ల అంటే మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ లో ఇదొకటి, దేవుడికి అసలు ఆకారం ఉందా లేదా అదే కన్ఫ్యూజన్. చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఋషులు మునులు దేవుడు నిరాకారం, ఆయనకు ఆకారం లేదు. ఇటు వచ్చేసరికి చాలా మంది ఏం చెప్పారు అంటే దేవుడికి ఆకారం ఉంది అని చెప్పారు. ఎందుకు ఉందా లేదా ఇది మనలాంటి పిల్లలందరికీ కన్ఫ్యూజన్ లేకుండా మన ఋషులు మునులు చేసిన పని ఏంటి అని అంటే ఈ హోమం అనే ప్రక్రియని కనుక్కున్నారు. ఈ హోమ ప్రక్రియ ద్వారా ఏమవుతుంది అని ఒకసారి చూస్తే అగ్నికున్న ఫస్ట్ లక్షణం, బెస్ట్ లక్షణం అది ఒక చోట ముట్టుకుంటే అక్కడ ఆగదు. ఏం చేస్తూ ఉంటుంది అలా ఒకదాన్నొకటి అంటే దాని కనెక్షన్ అన్నది అగ్నికి ఉన్న లక్షణం. రెండోది ఏంటి అంటే అగ్నిలో ఏదైనా వేయండి, ఏది వేసినా సరే అన్ని ఏమైపోతున్నాయంటే బూడిద కింద మారిపోతున్నాయి. ఇక్కడ మంత్రం ఎప్పుడైతే బూడిదతో అవుతుందో దాన్ని విభూతి అని పిలుస్తారు. ఆ విభూతి వల్ల తేజస్సు అంటే మన ఒక్కొక్కళ్ళ లోపలికి ఏమొస్తుంది అంటే ఆ యొక్క తేజస్సు అంటే ఆ బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో మనకు అర్థమయ్యే విషయం అసలు ఈ అగ్ని ఇక్కడ పెడుతున్న అగ్ని ఎక్కడుంది అంటే మన బాడీలో జఠరాగ్ని రూపంలో నాభి స్థానంలో, దీన్ని మణిపూర్ చక్రం అని పిలుస్తారు. మన లోపల మెయిన్గా 3 అగ్నులు ఉంటాయి. ఒకటి కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని. ఈ కామాగ్ని ఏంటంటే అందరిలోనూ ఉంటుంది. ఏమిటంటే సంకల్పం, ఇది కావాలి అది కావాలి అది కావాలి అన్ని కావాలనిపిస్తుంది. దానికి సంబంధించిన జ్ఞానం కూడా మన దగ్గర ఉంటుంది, నాలెడ్జ్ కూడా. కానీ క్రియాశక్తి అన్నది ప్రతి ఒక్కళ్ళలోనూ లోపిస్తుంది. అంటే దానికి పని చెయ్యాలి అన్నదాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే అది ఎంత బాగా చేయొచ్చో మనకు తెలుసు, కానీ చేయడం మాత్రం చేయటం లేదు. ఆ క్రియాశక్తి లేకపోవడానికి కారణం ఏంటి అంటే కడుపు అంటే మనకు తెలుస్తున్నది ఆకలి. ఏదన్నా తినేస్తే చాలు ఏమనుకుంటున్నాం, ఇది తృప్తి పడిపోతుంది అనుకుంటున్నాం. అలా తృప్తి పరచుకోవడంలో అసలైన సాటిస్ఫాక్షన్ ని మనం అందుకోలేకపోతున్నాం. అంటే ఎప్పుడు ఆకలేసినా మనం ఏం చేస్తున్నాం, తినేస్తున్నాం. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆకలి తపన. అంటే ఏం చేయాలన్నా సరే అది చెయ్యాలి. ఇప్పుడు ఇవి ఈ రోజు హోమం చేసుకోవాలి, ఇవన్నీ కొని తెచ్చుకోవాలని తపన ఉంటేనే మనం ఏం చేయగలం, తెచ్చుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, అమ్మో ఇది కొనుక్కోవాలా అనుకోగానే హోమాన్ని కాస్త ఏం చేస్తాం మనం. ఎందుకంటే ఆ జఠరాగ్ని లేకపోతే మనం ఈ పని చేయలేమన్నమాట. అందరిలోనూ ఉన్న జఠరాగ్ని ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన విషయాలకు మాత్రమే పనిచేస్తుంది. అంటే నేను ఇది చేయాలనుకున్నాను, పూజ అంటే ఇష్టం అనుకోండి, పూజలకు సంబంధించినవే చేస్తూ ఉంటాం. సినిమా అంటే ఇష్టం అనుకో, సినిమాకి వెళ్ళడం, ఈ గొడవల్లోనే ఉంటాం, ఎవరితో మాట్లాడడం ఇష్టం. ఇలా ఏంటి అంటే ఒక్క జఠరాగ్ని మాత్రమే పనిచేస్తుంది. కానీ హోమం ఎప్పుడైతే చేస్తామో మనం ఏ పనికైనా సరే ఏది చెయ్యాలన్నా ఫస్ట్ భయపడిపో అంటే ట్రై చేస్తాం అనమాట. ఆ ట్రై చేసే స్థితి ఏదైతే ఉందో ఆ జఠరాగ్ని ఈ అగ్ని మనకి ప్రసాదిస్తుంది. అందుకని మనం హోమం చేసుకుంటున్నాం. ఇక్కడ అసలు ఈ జఠరాగ్ని పనిచేయకపోవడానికి డిఫరెంట్ గా ఆలోచించడానికి గల కారణం ఏమిటి అని అంటే మనం అందరం అమ్మ పొట్టలోంచి చిన్నప్పుడు వస్తాం. ఈ పొట్టేమో చాలా చిన్నది, లోపలంతా చీకటి, రక్తం, మాంసం, మురికి వాసనలు. ఇన్నిటి మధ్యలో 9 నెలలు హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు అంటే నాకు మా అమ్మ తోడుగా ఉంది. తీరా బయటకు వచ్చిన వెంటనే ఏమైందిట, ఇంత పెద్ద ప్రపంచంలోకి వచ్చాం, ఎంత వెలుగు, ఫ్రెష్ గా ఉంది. లోపలంతా తడితడిగా ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చేసరికి పొడిగా ఉంది. అంతేకాకుండా చూడడానికి ఇలాంటి ఆకారాలన్నీ వచ్చే ఎప్పుడూ లోపల చూడలే. ఇన్ని కొత్తగా చూసేసరికి ఎవరు లేరు అంటే అమ్మ లేదు. ఎందుకంటే అమ్మకి బిడ్డకి ఉన్న సంబంధాన్ని ఏం చేశారు,
కట్ చేస్తారు. ఎప్పుడైతే కట్ చేసేసారో ఆ క్షణం నుంచి మనం ఎంత పెరుగుతున్నాం అంతా ఒంటరి 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 అంటే ఆ లోన్లీనెస్ తో పెరుగుతా అంట. ఆ లోన్లీనెస్ తో పెరగడం వల్లే మనకి భయం అన్నమాట. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను ఎవరిని అంటే ఒంటరి దాన్ని లేకపోతే ఒంటరి వాడిని అనుకుంటూ ఉంటాం. కానీ ఎంతమంది అయినా ఉండలేమండి, వాళ్ళు ఎవరిని మనం కన్సిడర్ చేసుకోలేము. ఎందుకంటే మన లోపల ఆత్మసాక్షి ఏం చేస్తుందో దాన్ని మనం నమ్ముతున్నాం. ఇలా నమ్ముతున్న మనకి ఇవన్నీ ఏంటి అంటే మనలో ఉన్న భయాలనే అందులో వేసేస్తున్నాం. ఈ ఆహుతులన్నీ ఏంటి అంటే మనలో బోల్డని భయాలు ఉన్నాయి కదా. ఒక్క లోన్లీనెస్ వల్ల ఇన్ని రకాల భయాలు ఉన్నాయి. ఆ ఇన్సెక్యూరిటీస్ అన్నిటినీ ఏం చేస్తున్నాం, హోమంలో వేస్తున్నాం. మనకి ఎంత ఇన్సెక్యూరిటీ ఉందో అంత ఈగో అంటే ఏంటి అంటే మనకి భయం ఉంది లోపల. ఆ భయం ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకూడదని మనం ఏం చేస్తున్నాం, చక్కగా ధైర్యంగా ఉన్నట్టు చెప్పడం కోసమని గొప్పలు చెప్పడం మొదలు పెడుతున్నాం. ఆ గొప్పలే అహంకారం అని అంటారు. ఆ అహంకారానికి ప్రతీకగా ఈ నెయ్యిని వేస్తున్నాం. మనలో ఉన్న అహంకారం భయం ఎప్పుడైతే హోమంలో వేసేసామో వేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనలో మొత్తం భయాలు అహంకారాలు వేసేస్తే మనకి అసలు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అగ్నికున్న లక్ష్యం ఏంటని చెప్తాం, ప్రకృతితో కనెక్ట్ చేయడం. ఎప్పుడైతే నేచర్ తో కనెక్ట్ చేయడం మొదలు పెట్టిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం ఈ సృష్టి అందరితోనూ కలిసి ఉండడం నేర్చుకున్నాం. అప్పుడు లోన్లీనెస్ అన్నది బయటకు వస్తున్నాం. ఆ బయటకు వచ్చినప్పుడు మనకు అర్థమైనది ఏంటి అంటే అసలు దేవుడికి ఆకారం ఉందా లేదా అని కదా మొదలు పెట్టాం. మామూలుగా ఈ నీటిని కలిసి కింద పోసేస్తాను అనుకో, దీనికి ఏమైనా ఆకారం ఉంటుందా? అదే ఇందులో పోయగానే దీని ఆకారం ఏంటి చెప్తున్నాం, ఈ బౌల్ ఏదైతే ఉందో దీని అప్పుడు అర్థమయ్యేది ఏంటి అని అంటే నీటికి స్వతహాగా ఆకారం లేదు, కానీ ఒక పాత్రలో పోయగానే దానికి ఏమవుతుంది, ఆకారం వస్తుంది. అదే విధంగా ఎన్నిసార్లు హోమం చేస్తామో అంత ఆత్మశక్తి పెరగడం ద్వారా దేవుడికంటూ ఆకారం ఏమి ఉండదు, అది శక్తి మాత్రమే. ఆ శక్తిని మన లోపల నింపుకుంటే మనం ఎవరిలా కనిపిస్తాం, దేవుడిలా కనిపిస్తాం అని అర్థమవుతుంది హోమం వల్ల. ఎప్పుడైతే అర్థమైందో మనం పనులన్నింటిలో హ్యాపీగా ఉండగలుగుతాం. ఇక్కడ ఏంటంటే గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత ఈ 4 హోమాలు చేసుకుంటున్నాం. గణపతి ఎందుకు అంటే ఫిజికల్ గా ఏదైనా ఒక విషయంలో స్టాండ్ అవడం అన్నది మనకి చాలా తక్కువ. బికాజ్ ఎందుకు అంటే పాదాల్లో శక్తి తక్కువగా ఉంటుంది. ఆ పాదాల్లో శక్తి తక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే మన బాడీ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే డెడికేటెడ్ గా ఉండి ఎక్కువ శ్రమ పడ్డాన్ని ఈ శరీరం ఇష్టపడదు. అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం కావాలని కోరుకుంటాం. దానివల్ల ఏంటి అంటే పాదాల్లో శక్తి తగ్గిపోవడం వల్ల మనం అన్న దాని మీద చాలా మట్టుకి నుంచోలేకపోతాం అనమాట. అలా నుంచోలేని మనల్ని ఆ స్టాండింగ్ ఎనర్జీ ఇచ్చి మన ఒక చోట నుంచో పెట్టేది ఎవరు అంటే గణపతి. ఆ తర్వాత రాజశ్యామలాదేవి ఏం చేస్తుంది అంటే జనరల్ గా మనకి చాలా స్పీడ్ గా అలవాటు అయిపోయింది ఏంటంటే అబద్ధం ఆడాడు. అంటే ఎవరిని మోసం చెయ్యం, కానీ అబద్ధం ఎందుకు ఆడతాము అని అంటే వాళ్ళు ఏమనుకోకూడదు అని చిన్న ఏదో మొహమాటమో లేకపోతే వాళ్ళు బాగా ఏదో మొత్తానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తాం. కానీ శ్యామ అమ్మవారు ఏం నేర్పిస్తుంది అంటే లైఫ్ లో చిన్న అబద్ధం కాదు, పెద్ద అబద్ధం కాదు, ఎప్పుడు ఎలా ఉండాలని చెప్తుంది, నిజంగానే. ఎంత నిజంగా ఉంటామో అంత ఎదుగుతాం అనమాట. అంటే మన లైఫ్ లో మనం ఎంత నిజంగా ఉంటే అంత సక్సెస్ అన్నది లైఫ్ లోకి వస్తుంది. అది అర్థం చేసుకునే స్థితి ఎవరు ఇస్తారు అంటే రాజశ్యామల. ఏంటంటే ఫస్ట్ అంతా మనకి భయం, అమ్మో నిజం చెప్పేస్తే ఏమైపోతుందో. అలాంటిది కాస్త నిజం చెప్తేనే మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉంటాము అని తెలుస్తుంది శ్యామ వల్ల. ఆత్మశుద్ధి ఎప్పుడైతే అయిందో 3వ శరీరం కారణ శరీరం, ఆ కారణ శరీరాన్ని వారాహి అమ్మవారు శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయడం ద్వారా మనలో పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చి మనం ఎంత పెద్దగా ఎదగచ్చు అంటే అమ్మో నేను ఎంతకంటే చేయలేనండి, ఇదే నా పరిస్థితి అనే స్థితి కాస్త మనని మనం ఎంత బాగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనేది మనకి వారాహి వల్ల తెలుస్తుంది. ఎప్పుడైతే తెలిసిందో లలిత అమ్మవారు అంటే లైఫ్ ఎక్స్పాన్షన్ అనేది, అంటే జాబ్ ఇంతే ఉంది కదా, నేను ఇంతే చదువుతున్నాను కదా, ఇలాంటివన్నీ మనకి పెట్టుకున్న లిమిటేషన్స్ అనమాట. ఆ లిమిటేషన్స్ కండిషన్స్ నుంచి మనం బయటకు వస్తే ఎంత గొప్పగా అవుతాము అని అర్థమవుతుంది వారాహి వల్ల. ఎప్పుడైతే అది అర్థమైందో మనం ఎక్స్పాండ్ చేసుకోవడం మొదలు పెట్టామో అప్పుడు లలితాదేవి ఏంటి అంటే ప్రతి సింగిల్ సెకండ్ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో లైఫ్ లో దేవుడు ఇచ్చింది చెప్తూ ఉంటారు. అంటే మనకి ఇచ్చిన లైఫ్ ఎంత బెస్ట్ లైఫ్
నాకు ఇచ్చిన లైఫ్ నాకు చాలా బెస్ట్ లైఫ్ అయ్యే ఉంటుందన్నమాట. అది అర్థం చేసుకోకే మనకు కష్టాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, ఇది వచ్చింది అది వచ్చింది అనుకునే మనకి నాకు ఏ లైఫ్ వచ్చిందో అది నాకు బెస్ట్ లైఫ్ అని అర్థం చేసుకుని ఆ బెస్ట్ ఇంకా బెస్ట్ కింద చేసుకునేటట్టు చేస్తుంది లలిత. ఇది ఇలా